మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకుంటే కక్కలేక మెంగలేక, లేకపోతే గతంలో ఆయన చెప్పినటువంటి మాటలని విన్ని నమ్మి అతనికి సపోర్ట్ చేసి మోసపోయామనేటువంటి ధోరణిలోకి వచ్చినట్టుగా రీసెంట్గా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, పిఎఫ్లు లాక్కోవడం కావచ్చు, లేదంటే రీసెంట్గా ఎల్ఐసి దగ్గర నుంచి ప్రీమియం డబ్బులు లాక్కోవడం కావచ్చు, శాలరీస్ టైంకి వేగిపోవటం కావచ్చు, ఈ వ్యవస్థ అంతా తిరగబడుతున్న పరిస్థితులు వస్తున్నాయంటారా? అసలు ఏం జరుగుతుందంటారు ఉద్యోగస్తులు వర్సెస్ గవర్నమెంట్ చూసుకుంటే? ఏమన్నారండి? మోసపోయారా? మోసపోయామని వాళ్ళు చెప్తున్నారని కాసేపు నేను చెప్తున్నాను. ఎలా అనిపిస్తుందండి? ఎలా? సిపిఎస్ రద్దు అన్నారు. అది ఈయన పరిధిలో ఉన్న అవసరమా? ముఖ్యమంత్రి పరిధిలో ఉన్న అవసరమా? అది కూడా తెలియకుండా వాళ్ళు ఎంప్లాయీస్ కింద ఉన్నారా? మీరు నమ్ముతున్నారా వాళ్ళు మోసపోయారని? వాళ్ళు మోసం చేసేవాళ్ళేనండి. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, సమైక్య రాష్ట్రం విడిపోతున్నప్పుడు వాళ్ళు చేసిన ఒక నాటకం ఉంది, మీకు జ్ఞాపకం ఉందా? సమైక్య ఉద్యమం చేశారు. అక్కడి నుంచే వాళ్ళ ఒరిజినల్ డైమెన్షన్స్ బయటపడ్డాయి. గతంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేదాకా వీళ్ళు గత ప్రభుత్వాలు అన్నింటినీ మోసం చేస్తూనే ఉన్నారు. నిన్న ఆయన శ్రీనివాస్ గారు అనే వ్యక్తి మాట్లాడిన మాటలు మీరు ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికే మెడలోంచారట వీళ్ళు. చూసారా? ఇక్కడ మీకు ఎంతోసార్లు నేను మళ్ళీ చెప్తున్నాను, నమ్మిన వాడి గొంతుకోవడంలో స్పెషలిస్టులు వాళ్ళు. ఎలా అంటే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని లేని తరుణంలో సెక్షన్ 8 ప్రకారం వీళ్ళు ఉల్లంఘన ఎంప్లాయీస్ కోసం ఆ రోజు తెలంగాణలో వివక్షకు గురి చేస్తూ తాళాలు వేశారు. వీళ్ళు ఎవరిని ఉద్యోగాలకు సీట్లకు కూడా కూర్చోపెట్టనివ్వకుండా. అప్పుడు గవర్నర్ నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని ఉంటే నరసింహన్ గారు, చంద్రబాబు నాయుడు గారు 10 మెట్ల కిందకి దిగి వీళ్ళ పరిరక్షణ కోసం అమరావతి రాజధానిని నెత్తికెత్తుకున్నాడు. ఎత్తుకొని వీళ్ళ కోసం సెక్రటరియట్ కట్టి అక్కడ వీళ్ళందరికీ వారానికి 5 రోజులు, ఈ ఒంగుల్లో ఉల్లంఘన వాళ్ళకి 5 రోజులు పని దినాలు, 3 డిఏలు బకాయిలు ఎన్ని ఇచ్చాడో మీకు నేను చెప్పక్కర్లేదు, గతంలో అందరికీ తెలిసిన విషయం. రైలు కూడా వేసాడండి, బస్సులు, ఏసీ బస్సులు వీళ్ళకి, వీళ్ళు ఉల్లంఘన వాళ్ళకి. అమరావతి బస్సులు తిరుగుతున్నాయి కూడా ఎప్పటికీ. సో ఇలాంటివన్నిటిలోంచి నమ్మిన వాడిని మోసం చేయడంలో వాళ్ళ సిద్ధహస్తులు. మన రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేశారు వీళ్ళు సమైక్య ఉద్యమం నెపంతో. ఎవరెవరికి ఎన్ని డబ్బులు ముట్టాయి అందరికీ తెలుసు. చేతి వీళ్ళని అవ్వని నమ్మొద్దండి దయించి. ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వం మెడలో ఉంచుతారా 60 లక్షల మంది ఏదో చెప్తున్నారు లెక్కలు బాగాను. వీళ్ళకి ఏంటంటేనండి, లాస్ట్ గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో వీళ్ళకే, ఈ ఉల్లంఘన వాళ్ళకే ఎలక్షన్ డ్యూటీలు వేస్తారు. నిరక్షరాస్యులైన ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ వీళ్ళు ఎలా కావాలంటే అలా వీళ్ళు ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తారు. మీరు ఇది గమనించండి. అందుకే నిన్న ఆ శ్రీనివాస్ గారు మాట్లాడిన అవాకులు చవాకులు అంటారు వాటిని చూడండి. కావాలంటే 151 సీట్లు ఇచ్చాను అన్నాడు. ఎందుకు ఇచ్చారు? ఎలక్షన్ మేనేజ్మెంట్. పాపం అందరూ రాజకీయ పార్టీలు బ్లేమ్ చేస్తాం. అంటే వీళ్ళు మేనేజ్ చేయడం వల్ల అన్ని సీట్లు వచ్చాయి. ఎస్, వీళ్ళే ద్రోహులు, వీళ్ళే. మీరు గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే, వీళ్ళ అవసరాలకే దురాశ దుఃఖానికి చేయటంటారు. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంప్లాయీస్ ఇద్దరు దురాశ దుఃఖానికి చేయటే. ఎలా చెప్పనా? ప్రజలు ఏమనగా అంటే, అమరావతి రాజధాని, ఆ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఓవరాల్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ అన్నదానికి పెద్ద పీట వేశారు. ఎవరు? గతంలో రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు వడ్డించిన వేస్తారు ఇక్కడికి. గ్రేటర్ హైదరాబాదు మొత్తం 200 కిలోమీటర్ రేడియస్ అంతా తయారు చేసిన తర్వాత ప్రభుత్వం కోల్పోయి రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది. ఆయనే చెప్పాడు వడ్డించిన వేస్తారు ఇచ్చాడు నాకు చంద్రబాబు నాయుడు అని. ఆయన అప్పుడు ఏం చేశారు వాళ్ళు? నీలాటోళ్ళు నలాటోళ్ళు ఎవడు పడితే ఆడు రియల్ ఎస్టేట్. అప్పుడు ప్రతి ఒక్కడు కార్లే, సెకండ్ హ్యాండ్ కార్లు ఏదో ఒకటి అంత ఊహించుకున్నారు. దానికి తోడు ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దందా పరులుగా, పోనీ దందా కాదు, భూములు ఇచ్చిన వాళ్ళు అనుకోవచ్చు. వీళ్ళు మీరు చూడలేదా? విదేశీ యానాలు ఇవన్నీ మర్చిపోయారు అనుకున్నారు అందరూ. వాళ్ళు ఏం చేశారు? దురాశకు పోయారు. అరే చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలోనే ఎంత ఉంది మాకు, ఇంక నేను మొత్తం యూరోప్ ట్రిప్లు అనుకుని ఈయనకి వేశారు ఓట్లు. కళ్ళు మోసుకొని వేశారు వైఎస్ఆర్సీపీకి. అప్పుడు జరిగిన ఉపద్రవం ఏంటంటే, తర్వాత జరిగిన పరిణామాలు. మోసపోయింది ఎవరు? ప్రజలు, ఎంప్లాయీస్. ఎలా మోసపోయారు? దురాశ దుఃఖానికి చెట్టు. దురాశతో వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోయి మన మీద రుద్దుతున్నారు. ఇప్పుడు నేనన్నా మీరైనా ప్రజలమే కదా. అంతేగా. వాళ్ళు మనకు ఎంప్లాయీస్ మోసం చేశారు, దురాశకు పోయి ప్రజలు ఓట్లు వేశారు. మోసపోయింది ప్రజలు, మొత్తం రాష్ట్రం మోసపోయింది. సో దీంట్లోంచి ఇప్పుడు పరిరక్షణ ఎవరు చేయాలి? మళ్ళీ వాళ్ళే చేయాలి. వాళ్ళు చేయాలి. అందుకని ఏంటంటే శాసిస్తున్నారు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఏమని? మేము తలుచుకుంటే ఏదైనా చేస్తాం. ఏముంది? ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసిన పని వీళ్ళు. మోసపోయింది ఎవరు? రాజకీయ పార్టీలు. ఇప్పుడు గతంలో చాలా తెలుగుదేశం పార్టీ మోసపోయినట్టు ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ మోసపోబోతోంది వీళ్ళ వెర్షన్ ప్రకారం. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ అలా ఊరుకోరు. ఇటువంటి ఆయన దగ్గర చంద్రబాబు నాయుడు గారి లాగా మంచి మనసు ఎలా ఉందో, మనసు ఎంత మంచిదో ఎంత కటువుదో అన్నీ తెలుసు అందరికీ.
అంచేత ముందే ప్రమాద హెచ్చరిక ఎగరేసేస్తే ఆ ప్రమాదాన్ని పసిగట్టడంలోనూ ఆ ప్రమాదాన్ని నివారించడం కాదు, ప్రమాదంలో ఇంకా ప్రమాదకర స్థితికి తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధహస్తులు. ఈ 2.5 సంవత్సరాల్లో ట్రాక్ రికార్డ్ అది. సో ఇలాంటి ఉపద్రవంలో మీరు లేనిపోని కవ్వింపు చర్యలకు పోయి మొదటిదానికి మోసం తెచ్చుకోకండి. కొండనాలికి మందు అన్నది కనిపెట్టమని చెప్పి కొండనాలికని తగ్గించుకోమని చెప్పండి. అంతేకాని ఆయనతో పెట్టుకుంటే గ్యారంటీగా ఉన్ననాలిక ఉడబెక్కుతాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత ఇలాంటి ఉడత ఊపులకి బెదిరే మనిషి చంద్రబాబు నాయుడు గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కాదు. అంచేత మీ బెండ్ ఎక్కడ తీయాలి ఆయనకు బాగా తెలుసు. ముఖ్యంగా సిపిఎస్ రద్దు అన్నది ఎవరి పరిధిలో ఉన్న అంశమో తెలియకుండా కూడా మీరు బాగా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసినందుకు భగవంతుడు అనేవాడు ఉంటాడు. అంచేత శిక్ష ఎవరు చేశారో తప్పుని వాళ్ళకే శిక్షిస్తున్నారు. అంచేత మీరు ఎంప్లాయీస్ మీద దయించి కన్సిడరేషన్ ఇవ్వకండి. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, నవరత్నాల పథకాలు గతంలో రోసయ్య గారితో ఒక విషయం నేను కంపేర్ చేస్తూ చెప్పాను గత డిబేట్లో. ఎప్పుడైనా సరే రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద పూర్తి అవగాహన ఉన్నది సంబంధిత అధికారులకి, సంబంధిత ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి. వాళ్ళు ఏ విధంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటే దానికి తగ్గట్టుగా పథకాలను రచించమంటారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎప్పటికీ వీళ్ళు పథకాలు రచిస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? కనీస అవగాహన కూడా లేకుండా మిగిలిన ప్రజలందరి మీద పెనుభారం పెడుతున్న వారధి లాంటి ఎంప్లాయీస్ ఎవరు? ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారధి లాంటి వాళ్ళు. ఈ వారధిని ఏం చేశారు? వాళ్ళు అన్నమయ్య డ్యామ్ ఎరగొట్టినట్టు ఎరగొట్టారు ఉపద్రవం తీసుకొచ్చి. అంచేదేంటి శిక్ష ఎవరికి పడాలి? వీళ్ళకే పడాలి. వీళ్ళకి డిఏలు ఏం రాకపోతే ఏం నష్టమేం లేదు. ఎందుకంటే ఇంత తీవ్ర పరిస్థితుల్ని ప్రత్యక్ష పరోక్ష పనులు కడుతున్న ప్రజలు అనుభవిస్తున్నారు నిరంతరం. ఇంతే ఎప్పుడు వీళ్ళకంటే ప్రభుత్వం డబ్బులు మనం కట్టిన ట్యాక్సుల నుంచి జీతాలు పెంచేసి డిఏలు ఇచ్చేయాలి. మరి సామాన్య మానవుడికి ఎవరిస్తారు? విచ్చలవిడిగా పెరిగిన రేట్లన్నీ వీడు భరిస్తున్నాడు కదా. ప్రజల పక్షాన్ని ఎవరున్నారు? ప్రభుత్వం లేదు. మన మధ్యలో నడిపించవలసిన ఈ ఎంప్లాయీస్ లేరు. వీళ్ళు ఏంటంటే 60 ఏళ్ళ దాకా వీళ్ళకి సంపూర్ణ జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, రిటైర్ అయిన తర్వాత ఇవన్నీ ఎవరివి? మనవి డబ్బులు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒళ్ళొంగదు, లంచాలు, ఇబ్బడిముబ్బడిగా ఖర్చులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆఖరికి చీఫ్ మినిస్టర్ గారికి 2 బిస్కెట్లు కూడా పెట్టలేని పరిస్థితుల్లో విద్యాశాఖ నుంచి బిస్కెట్లు తీసుకెళ్ళి ఇస్తున్నారు. అంతదాకా నిద్రపోయారు వీళ్ళు. అంచేత ఎవరిని క్షమించకండి. ఎందుకని క్షమిస్తే దానంత దౌర్భాగ్యం ఇంకోట్లేదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఇంత హీనమైన స్థితిలోనూ ఇంత దౌర్భాగ్య స్థితిలో లీడ్ అవుతున్నారంటే దానికి ముమ్మూర్తులే ఎంప్లాయీసే కారణం. అంచేత వాళ్ళకి ఎంత తక్కువ కన్సిడరేషన్ ఇస్తే అంత బెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.